ఈ రోజు ఉదయం నుంచి న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది. అదే దళపతి విజయ్. దశాబ్దాలుగా పాతుకుపోయిన తమిళనాడు రాజకీయాల్లో ఒక అతిపెద్ద భూకంపమొచ్చింది. నిన్నటిదాకా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య పోటీ అనుకున్న రాజకీయ పండితుల లెక్కలు తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన ఓ నటుడి పార్టీ టీవీకే, తమిళగా వెట్రి కలగం, ఇప్పుడు ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తదుపరి ముఖ్యమంత్రి దళపతి విజయ్ అని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెబుతున్నాయి. కేవలం 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి ద్రావిడ రాజకీయాల కోటలు బద్దలు కొరుతున్న ఈ ప్రభంజనం వెనుక అసలు రహస్యం ఏంటి? ఒకప్పుడు మొహం చూసి హీరో ఏంటి అని అవమానించిన చోటే ఈ రోజు కోట్లాది మంది ఆయన కోసం ప్రాణాలిచ్చే రేంజ్కి ఎలా ఎదిగాడు? ఆ ప్రయాణంలో అతను పడ్డ కష్టాలు ఏంటి? ఎవరి దళపతి విజయ్? ఒక వ్యక్తి సక్సెస్ ని చూడాలంటే అతను పడ్డ కష్టాన్ని చూడాలి అంటారు. విజయ్ ప్రయాణం పూలపాన్పు కాదు, ముళ్ల కిరీటం. 1974లో ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, సింగర్ శోభా దంపతులకు జన్మించాడు జోసెఫ్ విజయ్. తండ్రి పెద్ద డైరెక్టర్ కదా, ఇండస్ట్రీలోకి ఎంట్రీ చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ అతనికి కేవలం అవకాశాన్ని మాత్రమే ఇచ్చింది, సక్సెస్ ని కాదు. చిన్నప్పుడు విజయ్ చాలా అల్లరివాడు, ఎంతో యాక్టివ్గా ఉండేవాడు. కానీ తన 2 ఏళ్ల చెల్లెలు విద్య అనారోగ్యంతో కళ్ళెదుటే చనిపోవడం విజయ్ని తీవ్రంగా కలచివేసింది. ఆ బాధ అతన్ని ఎంతగా మార్చేసిందంటే అప్పటిదాకా అల్లరి చేసే పిల్లాడు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. తనలో తాను కుమిలిపోతూ ఒక ఇంట్రోవర్ట్లా మారిపోయాడు. ఆ సైలెంట్ గా ఉన్న అబ్బాయే పెద్దయ్యాక వెండితెర మీద తుఫాన్ సృష్టిస్తాడని అప్పుడెవ్వరూ ఊహించలేదు. 1992లో తండ్రి దర్శకత్వంలో నాలయ్య తీర్పు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. అప్పట్లో ఒక మ్యాగజైన్ అయితే విజయ్ ఫోటో వేసి ఇతనికసలు హీరో అయ్యే అర్హత ఉందా, బక్కపలుచగా ఉన్నాడు, ఇతను ఎలా హీరో అవుతాడు అని దారుణంగా విమర్శించింది. ఒక యువకుడికి ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది? డిప్రెషన్లోకి వెళ్లిపోవాల్సిన ఆ క్షణంలో విజయ్ తన అవమానాన్నే ఆయుధంగా మార్చుకున్నాడు. తన లుక్స్ మీద వచ్చిన కామెంట్స్ కి తన డాన్స్, ఫైట్స్, నటనతో సమాధానం చెప్పాలి అనుకున్నాడు. కసితో పనిచేశాడు. రోజుకి గంటల తరబడి డాన్స్ ప్రాక్టీస్ చేశాడు. తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పూవే ఉనక్కాగా సినిమా అతని కెరీర్లో తొలి సక్సెస్ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. కానీ విజయ్ కెరీర్లో, అలాగే అతని జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ 2004లో వచ్చిన గిల్లీ తెలుగు ఒక్కడు రీమేక్. అప్పటిదాకా డీసెంట్ హిట్స్ తో ఉన్న విజయ్ ఈ సినిమాతో కంప్లీట్ మాస్ యాక్షన్ హీరోగా మారిపోయాడు. థియేటర్స్ దద్దరిల్లిపోయాయి, బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. ఇక అక్కడి నుంచి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పోకిరి, తుపాకీ, మెర్సల్, సర్కార్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో కోలీవుడ్ బాక్సాఫీస్ రారాజుగా మారాడు. ఇళయ దళపతి నుంచి తమిళ తంబీలు ప్రాణంగా ప్రేమించే దళపతి అయ్యాడు. ఎప్పుడైతే విజయ్ సినిమాల్లో సామాజిక సమస్యల మీద గొంతు విప్పడం మొదలుపెట్టాడో అప్పుడే అసలు యుద్ధం మొదలైంది. మెర్సల్ సినిమాలో జీఎస్టీ మీద డైలాగ్స్, సర్కార్ సినిమాలో ఉచిత పథకాల మీద వేసిన సెటైర్లు ప్రభుత్వాలకు కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. అతని సినిమాలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. మాస్టర్ సినిమా షూటింగ్ టైంలో నైవేలీలో ఆయన్ని ఐటీ అధికారులు విచారిస్తున్నప్పుడు బయట వేలాది మంది ఫ్యాన్స్ గేట్లు పట్టుకుని నిలబడ్డారు. అప్పుడు విచారణ మధ్యలోంచి బయటకొచ్చి ఒక వ్యాన్ ఎక్కి ఆ అభిమానుల సముద్రాన్ని వెనక పెట్టుకుని విజయ్ తీసుకున్న ఆ ఒక్క సెల్ఫీ తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త ప్రకంపనలు సృష్టించింది. తనని ఆపాలని చూసిన వాళ్లకి తన సైన్యమేంటో ఆ ఒక్క ఫోటోతో చూపించాడు. అదే అతని రాజకీయ అరంగేట్రానికి ఒక బలమైన పునాది వేసింది. రాజకీయాల్లోకి వస్తాడు అని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలలను నిజం చేస్తూ 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీని అనౌన్స్ చేశాడు. ఒక సినిమాకి 200 కోట్ల రూపాయల కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుంచి ఆ లగ్జరీ లైఫ్ ని పక్కన పెట్టి తనని ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజల కోసం రోడ్డెక్కాడు. ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు సినిమా గ్లామర్ తో ఇక్కడ గెలవలేరు, పొత్తులు లేకుండా ఒక కొత్త పార్టీ సర్వైవ్ అవ్వడం అసాధ్యం అని కామెంట్స్ చేశారు. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా నేను నిలబడేది ప్రజల పక్షాన అని ఒంటరి సింహంలా బరిలోకి దిగాడు దళపతి. తన విజన్ ఏంటో గడప గడపకు తీసుకెళ్లాడు. మార్పు కోరుకుంటున్న యువతరం, మహిళలు, సామాన్యులు అందరూ ఆయన్ని గుడ్డిగా నమ్మారు. దాని ఫలితమే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ లో కనిపిస్తున్న ఈ అఖండ సంచలనం. ఒకప్పుడు హీరో మెటీరియల్ కాదు అని అవమానించిన వాళ్లే ఈ రోజు ఆయన అడుగులకి మడుగులు వత్తే స్థాయికి ఎదిగాడు. తన చెల్లెలు చావుతో కుంగిపోయిన ఒక సామాన్యమైన కుర్రాడు తన కృషితో సూపర్ స్టార్ గా ఎదిగి ఈ రోజు తమిళనాట కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడు.
ఇది కేవలం ఒక నటుడి విజయం కాదు, అవమానాలను మెట్లుగా మలచుకుని నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయకుండా పోరాడిన ఒక పవర్ఫుల్ లీడర్ జర్నీ. విజయ్ ప్రయాణం నిరూపించేది ఒక్కటే, నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం మొత్తం నీవైపే చూస్తుంది. మరి దళపతి విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో రాబోయే ఈ మార్పు గురించి, ఆయన ఒంటరిగా సీఎం కావడం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన సినిమాల్లో మీకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించిన సినిమా ఏంటో కింద కామెంట్స్లో పంచుకోండి.